హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా వాళ్ళ షో గాయ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వర్క్ ఫర్ మీ. ఓకే ఓకే నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్ అనిమల్. పూరి గారు చెప్పండి, సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే 2000 years later. చాలా బాగా నచ్చింది సినిమా, చాలా బాగా నచ్చింది. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది 3 hours 21 minutes. నేను బోర్ ఫీల్ అవ్వను. నేను పెట్టిన టికెట్ ఖర్చు ఇంటర్వల్ కి ఇచ్చాను. సెకండ్ హాఫ్ బోనస్. సెకండ్ హాఫ్ లోని మేబీ నేను కొన్ని చోట్ల డిసప్పాయింట్ అయ్యాను, బట్ ఓవరాల్ గా అయితే నాకు బాగా అనిపించింది. నీకెలా? నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే, ఆ రోజు ఎగ్జామ్ రాసి వచ్చాం, ఫుల్ హెడ్ ఎక్ ఉంది. కానీ అనిమల్ మూవీ చూడాలని ఆతృత వెళ్ళిపోయాం. అంత హెడ్ ఎక్ లో కూడా ఆ హెడ్ ఎక్ గురించి మర్చిపోయి మొత్తం అంటే సినిమా మీదే కాన్సన్ట్రేషన్ మొత్తం వెళ్ళిపోయింది. ఇది కంప్లీట్లీ స్పాయిలర్ రివ్యూ, ఏదంటారు ఇది? స్పాయిలర్ డిస్కషన్. ఒకవేళ సినిమా చూడలేదు అనుకుంటే అవాయిడ్ చేసింది. వినిపిస్తుంది, నాకేం చెవుడు లేదు. సినిమా మొత్తంలో నీ ఫేవరెట్ సీన్ ఏంట్రా? పర్టికులర్ గా ఒకటంటే చెప్పడానికి బాగుంటది అంటే క్లైమాక్స్ బాబీ డియోల్ది. క్లైమాక్స్ ఫైట్ అయిపోయిన తర్వాత అన్నయ్య అని అడుగుతారు కదా, అక్కడ ఆ క్లైమాక్స్ హైలైట్ అనిపించింది. అంటే ఆ సైడ్ నాకైతే నువ్వు బాబుని వేసే నేను కొడుకుని చూసుకుంటాను ఆ సీన్ కి ఆ మ్యూజిక్ ఎంతో నాకు అనిపించింది. మనం క్రిటిక్స్ గురించి వద్దాం. ఈ సినిమా క్రిటిక్స్ చాలా గట్టిగా వాగేస్తారు. మనం కూడా ఒక టైప్ ఆఫ్ క్రిటిక్స్. వీఆర్ అట్ వెరీ బిగినింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మన క్రిటిక్స్ అని అప్పుడే చెప్పుకుంటే బాగోదేమో. మనం ఏదో ఒకటి ఒకటేంటి, ఒక సినిమాని చిన్న జడ్జ్ చేసిన క్రిటిక్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నీ మామూలుగా నీకు ఒక ఒపీనియన్ ఉంటాయి కదా. సెకండ్ హాఫ్ లో ఉంటే కొన్ని అంటే బోల్డ్ సీన్స్ ఉంటాయి చూసారు, వాటి మీద ఏమంటున్నారంటే ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అడుగుతారు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వల్ల స్టార్టింగ్ నుంచి ఎస్టాబ్లిష్ చేశారు ఈ సినిమా యానిమల్. ఇది ఒక ఓల్డ్ లాంటిది. అలాగే ఇది ఒక కథ దాటి స్టార్ట్. అలాంటి క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటదని పాయింట్ కదా. దాన్ని మనం ఈ ఒరిజినల్ వరల్డ్ రిలేట్ చేసుకొని ఆ ఉమెన్స్ అలాగే అలా చూస్తారా, ఉమెన్స్ మీద అలా అది ఆడైతే అలా చేస్తారని చూచాడు, కానీ మీరు అందరూ అలా చూడాలి, అలా చెయ్యాలి అని అయితే ఇవ్వలేదు. సందీప్ రెడ్డి వంగకి క్లారిటీ ఉంది. అంటే సందీప్ రెడ్డి వంగ రాసుకున్న క్యారెక్టర్ మీద సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఉంది. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, అర్జున్ రెడ్డి మూవీలోని విజయ్ ఏం పెద్ద గొప్పోడు కాదు, ఆడి యాంగర్ ఇష్యూస్ వల్ల ఆడి జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడని అర్జున్ రెడ్డి మూవీలో చెప్పారు. క్రిటిక్స్ దాన్ని ఎలా తీసుకుంటున్నారు, అదే యాటిట్యూడ్, అలాగే యాటిట్యూడ్ గా బిహేవ్ చేయమంటున్నాడు ఏమో అని అది చెప్దాం అనుకుంటున్నారు. కానీ మెయిన్ అదే మూవీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీసే కదా సందీప్ రెడ్డి వంగవి. ఆ మెయిన్ క్యారెక్టర్ కే ఫ్లాస్ ఉన్నాయి. ఆ ఫ్లాస్ వల్ల ఎలా లాస్ అయ్యాడు అని చూపించారు. కానీ ఇలాగే చెయ్యాలి, ఈ యాటిట్యూడ్ తోనే ఉండాలి, ఆ యాటిట్యూడ్ ఉండడం వల్ల వచ్చిన నష్టాలు ఏంటి, ఎలా స్పాయిల్ అయ్యాడు అనేది చూపించారు. సేమ్ అదే విధంగా అనిమల్ మూవీలో కూడా రీసెంట్ టైమ్స్ లోని ఒక డిలీటెడ్ సీన్ రిలీజ్ చేశారు చూసారా యానిమల్. చూడలేదు, ముందే చెప్పాడు యానిమల్ అంటే ఒక ఇన్స్టెంట్ టైగర్ దాని పిల్లలకి ఏదైనా అయింది అనుకో, దాని పప్పికి ఇది ఎందుకని ఏదో అయింది అనుకో, అదే ప్రవర్తిస్తుంది. అసలు ఒక జంతువు అంటే అలాగే తెలుసు కదా, దానికి అనవసరం. దానికి ఏదన్నా చిన్న హాని జరగబోతుందా అంటే ఎగిరెగిరి వచ్చి కలిసేస్తుంది. అది నీకు వాంటెడ్ గా కాదు, ఇది నీ మీద కక్ష పెట్టుకుని కాదు. తనకేమవ్వకూడదు, తన వాళ్ళకి ఏమవ్వకూడదు అని ఎగిరించదు. ఎందుకంటే ఇక్కడ అంటే నార్మల్ గా ఈ సినిమా ప్రొజెక్ట్ చేయడం కూడా కొద్దిగా తప్పుగా ప్రొజెక్ట్ చేశారండి. అలాగంటే ఫాదర్ అండ్ సన్ లవ్ అన్నారు, కానీ మోస్ట్లీ ఇది సన్ లవ్ టువర్డ్స్ ద ఫాదర్. అది ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకు అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ ఫాదర్ ఏంటంటే సేమ్ ఓల్డ్ బిజీ ఫాదర్. పిల్లలకి ఇవ్వడానికి టైం ఉండదు, ఎప్పుడు చేసినా బిజినెస్ బిజినెస్ బిజినెస్. ఈ ఓల్డ్ యానిమల్ అనే వరల్డ్ లోని, ఈ రణబీర్ వరల్డ్ లోని పోలీసులు లేరా, జ్యుడిషియరీ సిస్టమ్ లేదా, అసలు ఈ మీద ఎటువంటి యాక్ట్ తీసుకున్నారు అంటే కొందరు అడిగేస్తున్నారు
గంట తీసుకుని కాలేజ్కి వెళ్ళిపోతారండి. కనిపించట్లేదే కనిపించట్లేదు. నిజానికి ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కదా క్రిమినల్ ని కన్నాం మనం అని వాళ్ళ ఫాదర్ అని కొట్టినప్పుడు చెప్తూ ఉంటారు. ఒకవేళ నేను లేకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు జైల్లో అంటే వస్తున్న పోలీసులందరినీ వాళ్ళ ఫాదర్ మేనేజ్ చేసేస్తున్నారు ఆడి మీదకి రాకుండా కేసు. నేనేమంటున్నాను తెలుసా, కట్టకు కూడా మంచిది. ఎందుకంటే బేసికల్ గా పెటీస్ ఉంటే పోలీసులు పెట్టి అంటే వీళ్ళు ఎంత వేస్ట్ గా వీళ్ళు ఏం చేయలేరా చేతగానరా అన్నట్లు అయిపోయి. బేసికల్ గా ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయా పోలీసులు తీసుకుని వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే చేస్తారు కానీ అది ఇంపాక్ట్ ఉండదు. సందీప్ అనుకున్న వరల్డ్ అని పోలీసులు లేరు, జ్యుడిషియరీ సిస్టమ్ లేదు అనుకో. కానీ ఉన్నారు కదా, జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, పోలీసులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పాడు కదా, నేను కానీ లేకపోయి ఉండుంటే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడు అనేసి. మరి ఉన్నారు కదా. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఈ సాంగ్ మీద కాంట్రవర్సీ చూసాను. అదే నేను సాంగ్ లిరిక్స్ గురించి విన్నాను. అంటే ఫస్ట్ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఏంటి మీనింగ్ ఏమైనా తప్పు గెట్టేసాడా ఏంటి అనేసి నేను మామూలు గూగుల్లో అటు చూసాను అనమాట. ఆ సాంగ్ కి మీనింగ్ ఏంటని చదివాను. నాకు నిజానికి తప్పు పెట్టలేదు నిజానికి. అందులోని అది ఒక ఎంపరర్ కొడుకు ఎలా చంపాడని ఆ సాంగ్ అసలు కంపారిజన్ కూడా చాలా బాగుంటది. అసలు నేను తెలుగులో చూసింటే ఇంకా హై ఫీల్ అయ్యి ఉన్నాను ఆ లిరిక్స్. అసలు మజా తెలుగురా. ఆ లిరిక్స్ ఏమో తెలుగులో చెడగొట్టే ఛాన్స్ కూడా ఉన్నది. ఇప్పుడు ఆర్జీవితో బిట్ చూసాను అంటే ఒక చిన్న ఇంటర్వ్యూలో చిన్న బిట్ అది. ఇంటర్వ్యూలోని అడిగితే మాసెస్ కి ఈ సినిమా ఇప్పుడు మాసెస్ లో బాగా వెళ్ళిపోతుంది సినిమా. ఇప్పటికి 600 దాటి 700 కూడా రీచ్ అయ్యేలా ఉంది. అంత కలెక్షన్స్ వస్తాయి, అంత హ్యూజ్ ఇంపాక్ట్ చూపించింది. అయితే మాసెస్ లో పెద్దగా గట్టిగా వెళ్ళిపోతుంది. ఈ సినిమా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా. ఈ సినిమా ఒక యాంటీ హీరో డ్రాప్స్ అంటే యాంటీ హీరో కాదు ఇంకా విలన్ మెయిన్ లీడ్ కింద పెట్టి చూపించినట్టు లెక్క. అయితే ఇది మాస్ ఆడియన్స్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందేమో రేపు పొద్దున్న వాళ్ళకి ఎటువంటి మీకు మెసేజ్ ఇస్తున్నారని అడిగారు. అంటే ఇప్పుడు నేను ఎన్నో గ్యాంగ్స్టర్ మూవీస్ తీసాను, గ్యాంగ్స్టర్ మూవీస్ గ్యాంగ్స్టర్లు అయిపోయారు అన్నారు. అక్కడ అసలు ఆ థాట్ ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు. కానీ చాలా బెలే చెప్పాడు. సందీప్ రెడ్డి వంగాలని హీరో పార్షియల్ గా ఉంటాడు. అంటే హీరో దగ్గరికి వచ్చినప్పుడు ఒకలా ప్రవర్తిస్తాడు, మిగిలిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తాడు. హస్బెండ్ చచ్చిపోతే నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అంటాడు. ఆ విషయం తెచ్చేసరికి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవద్దు. సినిమాకి బాగా మ్యూజిక్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి కాదు కదా, తన ప్లే లిస్ట్ లో నుంచి తీసుకొని వచ్చి సినిమాలు ఎట్టినట్టు ఎట్టాడు. బాబీ క్యారెక్టర్ అరే అవును, చాలా అనిపించింది నాకు. బాబీ డియోల్ క్యారెక్టర్ కోసమే వెళ్ళాను సినిమాకి నిజానికి. అంటే ఎలాగుంటది ట్రైలర్ లో ఏదో దాచారేమో అనిపించింది. కానీ చూడు పెళ్లి ఉన్నప్పుడు బాడీ అంత బ్లడ్ ఉండి ఇలా ఏడుస్తూ ఉంటాడు కదా. పెళ్లి సీన్ లో అసలు ఏం జరిగింది అబ్బా బాధ ఏంటి, అసలు ఏం జరిగింది ఆ సీన్. బాబీ డియోల్ క్యారెక్టర్ చూసి ఇలాంటి క్యారెక్టర్లు చెయ్యొద్దు అన్నారు. అంటే అది అప్రిషియేషన్ అంటే ఇంకేమో మాట్లాడడం ఏమో నువ్వుగా చెప్పు. రష్మిక మందాన రష్మిక వీళ్ళకి మంచిడు. ఆడియో రాజ్యంలో మహేష్ బాబు కూడా మర్చిపోయాడు కదా. రష్మిక నాకు తెలిసినంత వరకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇందులో ఇచ్చింది. 10 నిమిషాలు నార్మల్ గా నాకు అనిపించింది కూడా అదే. కాన్వోన్ అలాగే 10 నిమిషాలు సస్టైన్ చేసేది. ఆ 10 నిమిషాలు మనకి ఇరిటేషన్ రాకుండా తీశారు చూడు, అది గొప్ప. మోస్ట్ ఆఫ్ దెమ్ ట్రోల్ చేస్తున్నారు రష్మిక మందన. ఆ సీన్ లో ఏంటి బేసికల్ గా ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నారంటే ఆఫ్లైన్ లోని ఆన్లైన్ లోని రష్మిక మీద ఉన్న ట్రోల్స్ వల్ల ముందు తన మీద ఒక ఒపీనియన్ ఉండిపోయింది. సో ఆ ఒపీనియన్ వల్ల ఈ పర్ఫార్మెన్స్ ని అప్రిషియేట్ చేయట్లేదు, కావాల్సినంత అప్రిషియేషన్ రావట్లేదు. అంటే కష్టపడినా
దానికి ఫలితం దక్కలేదు. చాలా బాగా చేసింది అనిపించింది. అంత బాగా చేసినప్పుడు మినిమం అప్రిషియేషన్ ఉండాలి కదా. ఫోన్ చేయడం ఏంటి మళ్ళీ, అది కూడా హైలైట్ ఏంటి ట్రైలర్ లో ఎక్కడ ఏ సీన్ అయితే ఇక్కడ మన ఎడిట్ అయితే మనం ఫోన్ చేసుకోవడానికి ఉపయోగించారో అదే విధంగా చాలా గుర్తింపు పర్ఫార్మెన్స్ అదరగొట్టేసి రీసెంట్గా ఎవరో ఒక పొలిటీషియన్ అంట, ఆ లేడీ పొలిటీషియన్ ఆ కూతురు ఏమొచ్చి పెట్రోల్ బ్యాగ్ లేడీ పొలిటీషియన్ అర్జున్ వెల్లి సాంగ్, ఇందాక అర్జున్ వెల్లి సాంగ్ టాపిక్ వచ్చినప్పుడు దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను. పార్లమెంట్ లోని ఎంపీ మాట్లాడుతున్నారు ఈ సాంగ్ గురించి. పార్లమెంట్ లో దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయిరా. ఎలాగంటుందండి క్రిటిక్స్, ఆడ క్రియేటివిటీ బౌండరీని బ్రేక్ చేసి నువ్వు ఒక లూప్ రూమ్ లో ఆడతాను, ఆ రూమ్ లోనే నువ్వు ఏదైనా చేసుకో, బయటికి అయితే రాకు అన్నట్లు. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చెయ్యొద్దు. అందరూ ఇక ఈ బాక్స్ లోనే స్టోరీ రాస్తున్నారు కదా, నీ స్టోరీ కూడా ఈ బాక్స్ లోనే ఉండాలి. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకూడదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళ. ఆ మూవీలో అమ్మాయిలు మాత్రం బాగా పాపులర్ అవుతున్నారు మామూలుగా, ఇంక్లూడింగ్ జమల్ లోని అదే అక్షయ్ నుంచి కోరస్ పాడే అమ్మాయి కూడా ప్రమోట్ అవుతుందని చూసుకోండి. కాదు, అది 8,000 ఫాలోవర్స్ 80K వెళ్ళిపోయారు. మళ్ళీ నేమొచ్చి సెకండ్ బాబీకి ఏమొచ్చి ఏకంగా 6 lakhs ఫాలోవర్స్, ఏకంగా 3 million ఇప్పుడు ఈ రోజు. మామూలుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి వస్తే మా ఫ్రెండ్స్ కూడా ఫాలో అవుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ తో చూసాం కాబట్టి మనకి ఏం పెద్ద అనిపించట్లేదు, కానీ ఫ్యామిలీతో చూడలేము ఈ సినిమా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బాలీవుడ్ లో రణబీర్ ఏజ్డ్ యాక్టర్స్ లోనే రణబీర్ బెటర్. రణబీర్ ఫస్ట్ బెస్ట్, బెటర్ కాదు బెస్ట్. ఓకే గైస్, థ్యాంక్ యూ. సినిమాని అయితే చూసాను. Go get watch in your nearest theaters. Must watch. మీరే డిసైడ్